మంచిర్యాల జిల్లాలో ప్రజా ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఆయుష్ వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. అలోపతితో పాటు ఆయుర్వేద, హోమియోపతి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యోగా ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. మారుతున్న జీవన శైలి వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఇప్పుడు హెల్త్ వీక్ జరుపుకుంటున్నాము. దానిలో ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, పర్టికులర్ గా ఆయుర్వేదిక్, హోమియోపతి, యూనాని, సింధీ, నెచురోపతి, యోగా, దానికి సంబంధించిన అవగాహన పెంచుకోవడానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కొన్ని క్రానిక్ డిజీజ్ సంబంధించిన ఈ ఆల్టర్నేట్ మెడిసిన్ సిస్టమ్ మంచిగా యూజ్కి వస్తుంది. నేను ఇప్పుడే చూసుకున్నాను, చాలా మంది పేషెంట్స్ అంటే ఒక్కొక్క సెంటర్లో 30 to 40 పేషెంట్స్ డైలీగా ఓపీకి వస్తున్నారు. సో ఇది మనం రెండు ఇంటిగ్రేట్ చేస్తే, అంటే ఎలోపతి సిస్టమ్ అండ్ ఆయుష్ సిస్టమ్ రెండు ఇంటిగ్రేట్ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఇట్లా మన ప్లాన్ ఉన్నాయి, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏ మెడిసిన్ సిస్టమ్కి ఏ ఏరియాలో కొంచెం మంచిగా రిజల్ట్ వస్తుంది, అట్లా పేషెంట్స్ చూసుకొని దానికి అందరికీ బెనిఫిట్ వస్తుంది. సో దానికి అవగాహన కార్యక్రమం ఈరోజు జీజీఎస్లో పెట్టడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో చాలా మంది బెనిఫిషరీ, ఒక స్టాల్, ఒక కార్యక్రమం మనం పెట్టాము. అండ్ ఐ హోప్ దాని నుంచి ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి కూడా ఎక్కువ అవగాహన వస్తుంది, దానికి అందరూ వాడతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు హెల్త్ వీక్ జరుపుకుంటున్నాము. దానిలో